హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడికైతే వచ్చేసామండి ఇంకా బైనపల్లి. ఇక్కడైతే పొలాల్లో అయితే వంట చేద్దాము అనుకున్నామండి. కానీ అక్కడైతే అవ్వదని చెప్పి మళ్ళీ కొంచెం ఎదురుకొచ్చేస్తే ఇక్కడ ఒక స్కూల్ ఉందనమాట గవర్నమెంట్‌ది. అక్కడైతే ఖాళీగా ఉందండి ఆ రోజు. ఇంకా ప్లేస్ అయితే చాలా బాగుందనమాట వంటలకి కట్టని. అందుకని చెప్పి అక్కడైతే పెట్టారు. చూసారు కదా! మేమైతే ఇక్కడ మార్నింగే బయలుదేరిపోవడం వల్ల ఇంకా టిఫిన్ అయితే అక్కడికెళ్ళాక ఉప్మా అయితే మా వాళ్ళు చేస్తున్నారనమాట. చూసారు కదా! ఇక్కడైతే ఉప్మా రెడీ అవుతుందండి. ఈ పక్కనైతే పంపు కూడా ఉందనమాట. ఇక్కడైతే బంగాళదుంపలైతే కడుగుతున్నారండి కూరకి. చాలా సందడిగా అయితే ఉందండి. చాలా హ్యాపీగా కూడా ఉంది. అందరూ వచ్చి ఇలాగా వంటలు చేయడం, ఇక్కడ పరిచయాలు చేయడం అనేది చాలా సంతోషంగా అయితే ఉంది. ఇక్కడైతే ఉప్మా అయితే అయిపోయిందండి. ఇంకా ఒక్కొక్కళ్ళకి అయితే మేము తినేసాము. తర్వాత బయట నుంచి కూడా వచ్చారండి ఆ ఊర్లో వాళ్ళు. వాళ్ళకి కూడా ఇచ్చామండి. తర్వాత అయితే మేము ఇంటింటికి వెళ్ళి సువార్త అయితే చెప్పొచ్చామనమాట. చాలా అయితే సంతోషంగా అనిపించిందండి ఇలా వెళ్ళడం అనేది. ఇంకా పాటలు పాడుకుంటూ మేమైతే మళ్ళీ ఊరంతా తిరిగేసి సువార్త చేసైతే మళ్ళీ స్కూల్ దగ్గరికైతే మేము వెళ్తున్నామనమాట ఇక్కడ. చూసారు కదా! చాలామంది అయితే వెళ్ళామండి. పిల్లలతో కలిపి ఒక 30 మంది పైన అయితే వెళ్ళామనమాట. ఊరైతే చాలా బాగుందండి. తర్వాత మేము ఆ స్కూల్ దగ్గరికి వచ్చేసాకైతే ఒక పాస్టర్ గారైతే చిన్న వాక్య సందేశం అయితే ఇచ్చారండి. ఇంగోండి ఈ పాస్టర్ గారే. తర్వాత వాక్యం అయిపోయాక సండే స్కూల్ పిల్లలతో కంఠస్థ వాక్యాలు అయితే చెప్పించారన్నమాట ఇక్కడ. వీళ్ళకి కూడా గిఫ్ట్లు ఇస్తాము అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు మా సంఘం నుంచి చెప్పారు. తర్వాత అక్కడికి వచ్చిన పిల్లల్లో కూడా ఒక ఇద్దరు పిల్లలు అయితే పాటలు పాడి వాక్యాలు చెప్పారండి. ఇంకా తర్వాత అయితే యూత్ వాళ్ళకైతే అంతాక్షరి పెట్టారండి. చూసారు కదా! పాట పాడారు పాస్టమ్ గారు. ఏ అక్షరంతో అయితే లాస్ట్ వచ్చిందో ఆ అక్షరంతో మేము పాట స్టార్ట్ చేయాలన్నమాట. మేమైతే ఓడిపోయాము. మరి అయినా సరే మాకు గిఫ్ట్స్ అయితే వచ్చాయన్నమాట. మాకైతే చాలా హ్యాపీగా ఉంది.